ఆహ్, ఏం చెప్పాలి అంటే, మనం ఇక్కడి నుంచి ఇళ్ళు, ఆస్తులు, పొలాలు అన్నీ ఎలా కొనుక్కుంటున్నామో, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో, మన ఆడపిల్లలు గానీ, మనకింటికొచ్చే కోడలు గానీ, బట్టలు సరిగ్గా వేసుకోపోతే, మరి అమ్మాయి ఎనకాల ఎప్పుడు మనం తిప్పలేం గాబట్టి, ఇంట్లో పనమ్మాయి ఎలాగో ఒక బౌన్సర్‌ని గూడా పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర రూ. 20,000 పే చేయాల్సొస్తుంది. అందుకని కోడల్ని తెచ్చుకున్నా, కూతుర్ని ఇంకో ఇంటికి పంపించాలన్నా, వీళ్ళు ఈ బట్టలేసుకున్నప్పుడు జనాలు లాగి, పీకి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అంటే బట్టలు బాగా ఏసుకోవటం కాకుండా బౌన్సర్‌లను పెట్టుకోవాలి, మంచిగా ఉండాలి అని జనాలందరూ చెప్తున్నారు కాబట్టి నిజమే అనిపిస్తుంది. ప్రపంచాన్ని బట్టే మనం గూడా పోవాలి కదండీ ముందుకి. ఎప్పుడు వెనక్కే ఉంటే ఎట్లా చెప్పండి? ముందుకు పోదాం. డబ్బులు ఆ బౌన్సర్‌లకి ఇచ్చే ఖర్చు నెలకి 20,000 సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు కోడలు వస్తుందంటే ఏ వస్తువులు చేయించాలి, ఏ నగలు చేయించాలి కంటే కూడా నెలకి బౌన్సర్‌ని పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అట్టి పెట్టుకునే రోజులొచ్చినాయి. కొడుకుల్ని సంపాదించమని కూడా మనం ప్రేరేపించాలి. అది పరిస్థితి. మీరేమంటారు?